గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. కెమెరా రోలింగ్. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారములు. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే నా వెనకట్లు కనిపిస్తుంది కదా థియేటర్, అక్కడికి వచ్చాం. ఎందుకంటే నాకు చెప్పడానికి బద్ధకం అని మీకు బాగా తెలుసు. మరి ఎందుకు వచ్చామనే విషయానికి వచ్చేస్తే 2010లో రిలీజ్ అయిన రక్త చరిత్ర సినిమా ఏదైతే ఉందో అది మళ్ళీ తెర మీదకి రావడం అయితే జరిగింది. మరి ఆ సినిమా ఎలా ఉంది అని చెప్పి జనాలకి రివ్యూ అడిగానంటే మాత్రం నన్ను నిజంగా చెప్పుతో కొడతారు. కాబట్టి మళ్ళీ తెర మీద చూడటం ఎలా అనిపించింది అనే విషయాల గురించి నా మాటల్లో కాకుండా డైరెక్ట్గా వాళ్ళ మాటల్లోనే కనుక్కుందాం. మరి నాతో పాటు వచ్చేయండి. బాగుందన్న సినిమా, ఏం చెప్పాలన్నా. మేము ఎన్నో రీరిలీజ్ చూసాం కానీ మంచిగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ప్రతి రీరిలీజ్లో మనం సాంగ్స్ అవే చూస్తాము. బట్ ఇది 10 years తర్వాత చూస్తున్నా ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. ఎప్పుడో 2010లో చూసాం కదా, మళ్ళీ చూస్తున్నాం. బట్ బాగుంది ఇన్ ద సెన్స్ టాపిక్ ఈజ్ ఓవర్ అంతే. ఏదన్నా అన్న ఆయన గురించి చెప్పగలుగుతాం మనము. సో ఎవరి షాట్ మన వింటేజ్లో మిస్ అయినందుకు మొత్తం ఇక్కడ వస్తుంది అన్నమాట. మేమేదో ఆర్జీబీ బ్యాక్ అని కోరుకున్నాం అంతే. బాగుంది సినిమా చూడకుండా అందరికి రక్త చరిత్ర. I am legally waiting Rakta Charitra 2. సినిమా అదిరిపోయిందన్నా. అప్పుడు ఎట్టుందో ఇప్పుడు అట్లని తీసాం మళ్ళీ సినిమా. వివేక్ ఓబరాయ్ గారు బాగానే చేశారు. నెక్స్ట్ సినిమా రక్త చరిత్ర 2 ఇది రిలీజ్ కానీ బాగానే చేశారు. ఆజీవి ఇదే గుడ్ రైటర్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈజ్ గుడ్ రైటర్. రక్త చరిత్ర లాంటి సినిమా తీయంటే ఆజీ ఒకటే సాధ్యం. అది వేటైతే తెలియదు. అది ఆజీ అనేవాడు ఆయన ఒక మంచి లేదండి డైరెక్టర్. ఆయన ఇంకా పూజ అయినా వీళ్ళిద్దరు మంచి లేదండి డైరెక్టర్. సినిమా బాగానే ఉంది సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే పెట్టాడు. ఇంకంతే. సాంగ్స్ అదిపోయినాయి. ఒక్కొక్క సాంగ్స్ అసలు గూస్ బంప్స్ పోయా. అసలు అది మ్యూజిక్ డైరెక్టర్ తెలియని రవికృష్ణ అనుకుంటా. ఆయన మ్యూజిక్ బాగానే కొట్టగా పోయాడు. ఆయన మ్యూజిక్ బాగానే కొట్టాడు కదా. రద్ద చేద్దామా ఆయన ఎంజాయ్మెంట్ ఏంది భయ్యా. ఆయన విలన్ క్యారెక్టర్ బాగానే సూట్ అయ్యాడు. మన గబ్బర్ సింగ్ సినిమా ఎట్లా చూసామా, గబ్బర్ సింగ్ ఎట్లా వేసి ఇప్పుడు ఈ సినిమా ఎట్లా వేసాడు అంతే కదా భయ్యా. ఇంకేముంది, గబ్బర్ సింగ్ ఎట్లుందో అట్లా ఉంటుంది బుక్కాయిడి సినిమా. అన్నది సినిమా చూడడానికి వచ్చింది భయ్యా. మా పొద్దున్న ఎందుకు వచ్చాము. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. అంటే ఇది రిపీటబిలిటీ చాలానే ఉంది. ఎవ్రీ టైమ్ యూ వాచ్ అమేజింగ్ మూవీ ఎస్పెషల్లీ ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్, రియల్ లైఫ్ క్యారెక్టరైజేషన్ వచ్చేసి అమేజింగ్, రియలీ వర్త్ ఇట్. రక్త చరిత్ర రిలీజ్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తాం. సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అవుతుంది అనుకుంటున్నాము. చాలా బెస్ట్ సినిమా. ఆర్జీవి తీసిన దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమా ఇదైతే. బీజిఎం కానీ 4K రిలీజ్ చేశారు. అదిరిపోయిందన్న సినిమా మాత్రం చాలా బాగుంది. ఏదన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మామూలుగా లేదన్న. అసలు ఆ రోజుల్లో ఆర్జీవి షూటింగ్ కానీ మామూలుగా తీయలేదు. అసలు సినిమా కానీ చాలా న్యాచురల్, చాలా బాగుందన్న. రామ్ గోపాల్ వర్మ కల్ట్ మూవీ భయ్య రక్త చరిత్ర అనేది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ టేకింగ్ అసలు ఆ టైంలోనే ఒక కల్ట్ సెట్ చేసిన అనమాట. అంటే ఇప్పుడు మనం సందీప్ రెడ్డి వంగ అది అని అంటున్నాం కానీ ఆ తరంలో అసలు 90 కిడ్స్కి రామ్ గోపాల్ వర్మ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ఇట్లా ఎవడు తీస్తాడు భయ్య అసలు చెప్పు. నేను ఈ గెటప్ వేసుకొని వచ్చిన, ఇట్లా బొట్టు పెట్టుకొని వచ్చినట్టు రీజన్ అదే. వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నాకు. ఆ కల్ట్ సెట్ చేసి పెట్టిండు. ఆయనను చూసే కదా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఇంకా తీస్తున్నాడు. సో అట్లా ఆయన నుంచే పూరి జగన్నాథ్ వచ్చిండు. ఆయన నుంచే చాలామంది డైరెక్టర్లు కూడా ఇన్స్పైర్ అయ్యి తీసిరు. సో దట్ ఈస్ ద రీజన్ అనమాట. హీఈస్ అ కల్ట్ డైరెక్టర్. నెక్స్ట్ లెవెల్ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఒక్కొక్కరిని విడివిడిగా చంపుతా, ఒక్కరిని చంపిన తర్వాత టైం ఇచ్చి చంపుతా. మా నాన్న చనిపోయినప్పుడు వాళ్ళు పడ్డ సంతోషం, ఇప్పుడు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మ పడే బాధ నేను చూడాలి. రామ్ గోపాల్ వర్మ నిజంగా లెజెండరీ డైరెక్టర్ భయ్య. యాక్చువల్గా ఏదన్నా ఒకటి ట్రై చేద్దామని వేసుకొని వచ్చిన, లోపల ఏం చేయడానికి అసలు ఛాన్స్ లేకుండా పోయింది. 2017లో పుట్టిన, 2010లో సినిమా ఇష్యూలు. సినిమా మాత్రం వేరే. రాజకీయంలో ఉన్న పవర్, గన్నులో ఉన్న డైలాగ్ ఉంది చూసిన, అది మాత్రం వేరే. ఆర్జీబీ మా దేవుడు అన్నట్టుకున్నా. అన్న ఆర్జీబీ ఫస్ట్ టైం నేను మూవీ చూస్తున్నా.
అసలు అందరూ అంటే మా దోస్తులు పోదాం అంటే నేను అంటే రక్తం ఉంటుంది అది అన్నారు, కానీ నేను వచ్చి చూసి అసలు అందరు రక్తం అంటారు, కానీ అక్కడ అసలు ఒక్కొక్క సీను ఆ బ్యాక్గ్రౌండ్ అసలు ఎట్లా కొట్టినాను అసలు నిజంగా అంటే చాలా బాగా అసలు అందరు రక్తం చమకమంటారు. ఇందులో రాజకీయంగా ఎదగాలి, ఒక కింది స్థాయి నుంచి ఒక రౌడీ నుంచి ఒక రాజకీయంగా ఎలా ఎదగాలి అనేది బాగా ఊహించారు అన్న. చాలా బాగుంది మూవీ అసలు అసలు వండర్ఫుల్ ఉంది, చాలా బాగుంది. ఒక గ్రోత్ అంటే ఒక వ్యక్తి కింద నుంచి ఇస్తే ఎలా ఎదగాలని చాలా గ్రోత్ ఉంది అన్న. చాలా మంచి మూవీ అన్న, చాలా బాగుంది. ఓకే అన్న. రక్తపాతం కావాలరా మీకు? రక్తపాతం నేనిస్తానురా మీకు రక్తపాతం. మీ అందరినీ ఒక్కొక్కరిని చంపి రక్త చరిత్ర సృష్టిస్తాను. చేతిలో తుపాకీ ఉంటేనే కాదు, రాజకీయం కూడా ఉంటే ఇంతమందినైనా చంపుకుంటూ వెళ్ళొచ్చు, కానీ రాజకీయంలో ఉంటే ఒక్కడే ఉండాలి. మరి చూస్తారు కదా ఆడియన్స్ యొక్క రియాక్షన్స్ అయితే మనకి అలా వచ్చాయన్నమాట. మళ్ళీ రామ్ గోపాల్ వర్మ గారు సినిమాలు తీయాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. రక్త చరిత్రలు అంటూ కాకపోయినా అప్పుడులో వచ్చిన దెయ్యం లాంటి సినిమాలు తీసినా కూడా మా ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా అదేంటంటారు సమయానికి మాటలు గుర్తొచ్చి సావాలండి. కానీ అది మరి ఇలాంటి వీడియోలు మీరు ఇంకొన్ని చూడాలనుకుంటే ఇప్పుడే ఐ డ్రీమ్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.